వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఖర్చు ఏదో చాలా భారీగా పెరిగిపోయింది, అసలు చదరపు అడుగుకి 20,000 దాకా ఖర్చు చేసేస్తున్నారు, 30,000 ఖర్చు చేసేస్తున్నారు, అది ఇదని ఆయన అసత్య ప్రచారం ఆయన మొదలు పెడితే ఆయనకి తగ్గట్టుగానే మిగతా ఉన్న సైన్యం అంతా కూడా ఇదే చేసుకుంటూ వెళ్తున్నారు. కనీసం ఎలా ఉందంటే పరిస్థితి, ఇదిగో తోక అంటే అదిగో పులి అనేసారు అలాగనమాట, లెక్కలు కూడా తెలియకుండా. సో మంత్రి నారాయణ గారు దీని మీద గతంలో కూడా చెప్పాం, ఆయన అసలు లెక్కల మాస్టర్ అందరికీ తెలిసిందే, ముందే చెప్పాం సార్ వీళ్ళకి ఇలా కాదు, కాస్త స్ట్రాంగ్గా గట్టిగా చెప్పాలి అంటే మొత్తానికి ఇవాళ దీనికి సంబంధించి లెక్కలతో కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ కౌంటర్ ఏంటని ఒకసారి చూస్తే, అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఈ హ్యాపీనెస్ హోమ్స్ నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులతో పోలిస్తే తక్కువగానే ఉంది అని చెప్పి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి పనుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు వాస్తవాలకి దూరంగా ఉన్నాయనేది ఆయన లెక్కలతో సైతం చెప్పారు. సో అమరావతిలో పర్యటించినటువంటి మంత్రి గారు కొండవీటివాగు, పాలవాగు మీద జరుగుతున్నటువంటి ఈ వంతెనల నిర్మాణాలని, వాటి పనుల్ని పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణ వ్యయాల మీద ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ముందుకెళ్తోంది అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో గెజిటెడ్ ఆఫీసర్ల నివాస సముదాయాల నిర్మాణానికి సంబంధించిన టెండరు 1,003 కోట్ల ఖరారైంది. చదరపు అడుగుకి 3,684 రూపాయల చొప్పున నిర్మాణ వ్యయం అనేది నడుస్తోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ టెండర్ 1,234 కోట్లకి, అదే సెంట్రల్ సెక్రటేరియట్, అది ఇక్కడ ఖరారైంది. ఇక్కడ చదరపు అడుగుకి 3,945 అవుతుంటే మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం 3,684 అవుతోంది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఈ గణాంకాలన్నీ పరిశీలిస్తే అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఈ హ్యాపీనెస్ హోమ్స్ మీద చేస్తున్నటువంటి అధిక వ్యయం ఆరోపణల్లో ఎక్కడా వాస్తవాలు లేవని కూడా ఆయన చెప్పడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోకుండా అమరావతి ప్రాజెక్టుల మీద అనవసరపు అపోహలు సృష్టించడం సరికాదు. అలాగే అమరావతి నగరాభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో మొత్తం 69 వంతెనలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధాన వాగులు, కాలువల మీద 43, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్లో ఇంకొక 24 నిర్మాణాల్లో ఆల్రెడీ ఉన్నాయి. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో వంతెన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులని మంత్రి ఆదేశించారు. అలాగే వాగులు, కాలువల దగ్గర నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నటువంటి మట్టి దిబ్బలు, తాత్కాలిక కట్టలు, ఇతర అవరోధాలు వీటన్నిటిని వెంటనే తొలగించాలి అని కూడా చెప్పారు. ఇక కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కాలువల నిర్మాణ పనుల మీద ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా అధికారులకు సూచించారు. అవసరమైతే అదనపు జేసీబీలు, ఇతర యంత్రాలను కూడా వినియోగించి పనుల్ని వేగంగా పూర్తి చేయండి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో వచ్చే ఏడాదిలోగా నిర్మాణంలో ఉన్న 69 వంతెనల్లో అత్యధిక భాగం పూర్తవుతాయంటూ ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. అలాగే అమరావతి అభివృద్ధి పనుల మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి, ఆ తప్పుడు ప్రచారాలు చేస్తే ఇక ముందు తాట తీయడం అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమైనా ఆరోపణలు చేయాలి అంటే ముందు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడితే ప్రజలకి సరైనటువంటి సమాచారం చేరుతుంది. ఒకవేళ మేము అందులో తప్పు చేస్తున్నామా, ఆధారాలతో కూడా మీరు చెప్పండి ఇది మేము చేస్తున్నటువంటి తప్పు అని, అప్పుడు ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం. అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో గుడ్డగాల్చి మొహం మీద పడేసినట్టుగా ఇష్టం వచ్చినట్టు ఈసారి మాట్లాడితే సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని మంత్రి గారు చాలా గట్టి పాఠం చెప్పారు, విచ్ ఇస్ అప్రిషియబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా, ఎందుకంటే సాఫ్ట్గా చెప్పుకుంటూ పోతే ఉన్న పని కూడా అసలు చేయట్లేదు అంటారు. చేస్తున్న పనులు చెప్పుకోలేకపోవడమే ఈ కూటమి ప్రభుత్వానికి కాస్త ఇదవుతోంది. ఇంకెష్టం వచ్చినట్టు ప్రచారం బాగా ఎక్కువైపోతుంది, పబ్లిసిటీ పీకు, పర్ఫార్మెన్స్ వీకు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాల్సింది, ప్రభుత్వం చెప్పాల్సింది చాలా ఘాటుగానే చెప్పండి, చేసింది చెప్పుకోండి. కాస్త సందర్భం కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే మన జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో ₹1 నష్టపరిహారం ఉన్న దాని మీద ఎంత యాగి జరిగిందో, అంటే ఈ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సంబంధం లేదు, కానీ చేసిన పనులు చెప్పుకోలేదు అన్న దగ్గర మాత్రమే ఇది వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్లంట్గా చెప్పారు, ఏమని ₹1 మేము ఇచ్చాం, ₹1 మేము ఇచ్చామన్నారు కదా. ఆ ₹1 కూడా వాళ్ళు ఇవ్వలేదు అనడానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పబ్లిసిటీకి సంబంధించి వాళ్ళు కూడా చేశారు కాబట్టి అప్పుడు 4.5 years after gas leak, LG Polymers to provide 60 crore ex gratia to the victims. Dated September 17th, 2024. September 17th, 2024. సాయంత్రం 7:01 విశాఖపట్నం వేదికగా ద హిందూ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆర్టికల్. టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్జీ పాలిమర్ సంస్థతో మాట్లాడి ఫాలోఅప్ చేసి 4 ఏళ్ల తర్వాత బాధితులకు పరిహారం ఇప్పించేలా చేశారు. చేసినా కూడా చెప్పుకోలేకపోవడం మీ దౌర్భాగ్యం. అందుకే మీరు బూతులు తినాల్సిందే.
నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా సాఫ్ట్గా ఉండే మనిషి కూడా ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే ఎంత తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి. అక్కడ అమరావతి మీద ఎస్పెషల్లీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తీయండి వాళ్ళని, మొహమాటం లేదు. వీటి మీద స్పష్టంగా కేసు పెట్టచ్చు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ప్రజల్లోకి ఏదో 10 పేజీల ఇది రిలీజ్ చేయడం కాదు. ఇవేమీ కక్ష సాధింపుల్లోకి రావు. అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వం మీద అభాండాలు వేస్తున్నారు అనేదే వచ్చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ₹1 ఇచ్చారా? ఎక్కడిచ్చారు? తీయమనండి, ఇప్పుడు లెక్కలు తీయమనండి కావాలంటే. ఆర్థిక శాఖలో ఉంటాయి కదా, వెల్ఫేర్ వాళ్ళ దగ్గర ఇక్కడ ఉంటాయి కదా, ఈ మన సీఎం ఫండ్స్ దగ్గర దీనికి సంబంధించి ఉంటాయి కదా, తీయండి లెక్కలు బొక్కలు అన్నీ తీసి చూపించండి. అమరావతికి సంబంధించి కూడా మొత్తం అలాగే పెట్టండి. ఈ పెట్టకపోవడం అనేది మీ తప్పు. పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాలి, ఇదిగో ఇది ఇంత అవుతోందని డీటెయిల్డ్గా అందరికీ అర్థమయ్యే విధంగా. లడ్డూకి సంబంధించి అప్పుడు ఫ్లెక్సీలు వేశారు కదా, ఏం తప్పు జరిగింది, ఎవరు చేశారనేది. అలాగే అమరావతికి సంబంధించి కూడా ఫ్లెక్సీలు వెయ్యండి. ఎక్కడెక్కడ ఏ వర్కులు జరుగుతున్నాయి, ఆ వర్కులకు సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్ ఎంత, చదరపొడికి ఎంత, గజానికి ఎంత అవుతోంది, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇక్కడ ఉండబోతున్నాయి, ఇది ఏ వర్క్ గురించి ఇది చేస్తున్నారు, ఒక ఫ్లెక్సీ అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయండి. తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీడియాకి షేర్ చేయండి. అమరావతిలో మేము ఇది చేస్తున్నామని ప్రమోట్ చేయమనండి. చేసి తీరాలి, బాధ్యత అది. మీరు ఆ డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్పోజ్ చేయకుండా, బయటికి ఇవ్వకుండా, వాళ్ళు ఏదో అన్నారు దానికి ఆరోపణలు ఇది అంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? సో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది, కానీ ఆశించినంత స్థాయిలో లేదు. ఆ ట్రాన్స్పరెన్సీని చూపించండి. దెన్ డెఫినెట్గా నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇంతలాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు అంటే ఖండించడం అవసరం ఉండదు. ప్రజలకి పూర్తిగా తెలుస్తుంది. సో విపక్షాలకి తెలిసినా తెలియకపోయినా ప్రజలకు పూర్తిగా తెలియజేయడంలో మాత్రం ఎక్కడో కాస్త వెనకబడుతుంది కూటమి ప్రభుత్వం. అది చూసుకోకపోతే ఇలాంటి తప్పులు ఇంకా జరుగుతూనే ఉంటాయి, ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇట్స్ జస్ట్ అ హంబుల్ సజెషన్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.